డాన్ మీడియాకి స్వాగతం. నా పేరు సుమ. పులి తిరిగిన ప్రదేశంను తనిఖీ చేసిన ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, వన్యప్రాణుల విభాగం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏకే నాయక్, రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి వై శ్రీనివాస్ రెడ్డి, రాజమహేంద్రవరం డిఎఫ్ఓ ఎఫ్ఎస్పి ఎం త్రిమూర్తులు రెడ్డి, డిఎఫ్ఓ రవీంద్రదామ. పెద్ద పులి విషయంపై ఎటువంటి సమాచారం ఎవరికైనా తెలిసిన యెడల టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5909 తెలియజేయాలి. పెద్ద పులి కదలికలను నిరంతరం గమనించేందుకు అటవీ శాఖ సిబ్బందిని బృందాలుగా నియమించామని అటవీ శాఖ ముఖ్య అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు, దెందులూరు మండలం మేదినవారిపాలెం గ్రామ సమీపాల్లో పులి సంచారం అవుతున్నట్లు, పులిపాద ముద్రికల వలన సమాచారం తెలిసినట్లు డిఎఫ్ఓ రవీంద్రదామ చెప్పారు. ఆదివారం మంగళగిరి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, వన్యప్రాణుల విభాగము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏకే నాయక్, రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి వై శ్రీనివాస్ రెడ్డి, రాజమహేంద్రవరం డిఎఫ్ఓ ఎఫ్ఎస్సి ఎం త్రిమూర్తులు రెడ్డి తదితరులు పులి తిరిగిన ప్రదేశాన్ని సందర్శించి తనిఖీ చేశారు. పులి కదలికలను గుర్తించడం కోసం సమీప గ్రామాలలోని ప్రజలకు వారి యొక్క పశువులకు ఏ విధమైన హాని జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలో గల దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలో సంచరిస్తున్న జంతువుల పాదముద్రికలు పరిశీలించిన పిమ్మట పెద్ద పులి పాదముద్రికలుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రదామ తెలిపారు. ఏలూరు అటవీ క్షేత్రం ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలో దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న తోటలో శరీరంపై బంగారు మచ్చలు కలిగిన జంతువును ఈ నెల 20వ తేదీన కొంతమంది చూసి సదరు జంతువు పెద్ద పులిలాగా ఉందని సమాచారం ఇచ్చారని, ఆ ప్రదేశాన్ని అటవీ శాఖ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ ప్రదేశంలో జంతువు యొక్క పాదముద్రలు సుమారు 18 సెంటీమీటర్ల నిలువుగా, 18 సెంటీమీటర్ల అడ్డంగా కలిగి ఉన్నాయని, కనిపించిన జంతువు యొక్క పాదముద్రలను పరిశీలించిన తర్వాత అవి పెద్ద పులి పాదముద్రలుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఆ జంతువు సంచరిస్తున్న వార్త గ్రామ ప్రజలకు తెలియడంతో వారు భయభ్రాంతులకు గురికాకుండా అటవీ శాఖ సిబ్బంది టీములుగా విభజించి పెద్ద పులి యొక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి వలన ఆ గ్రామానికి చెందిన ప్రజలకు కానీ పశువులకు కానీ ఎటువంటి హాని జరగకపోయినా ఆ గ్రామ ప్రజలు అడవి జంతువు సంచరిస్తున్న ప్రదేశాలను ఒంటరిగా వెళ్లరాదని, గేదెలను, ఆవులను, మేకలను ఆయా ప్రదేశానికి తోలుకొని వెళ్లరాదని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద పులి కదలికలను గుర్తించిన సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ జంతువు గురించి ఎటువంటి సమాచారం ఎవరికైనా తెలిసినా అటవీ శాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5909కు తెలియజేయాలని ఆయన కోరారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక మరియు విజ్ఞప్తి. దెందులూరు మండలం గత 3 రోజుల నుండి ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెం, పెరుగుగూడెం, మేదినరావుపాలెం గ్రామాల్లో పొలాల్లో లభించిన అడుగు జాడలు పెద్ద పులిగా గుర్తించడం జరిగింది. కావున గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వైపు ఎవరూ వెళ్ళకూడదు. మీ పశువులు అనగా ఆవులు, గేదెలు, మేకలు జాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరించడమైనది. మీకు ఏమైనా పెద్ద పులి అడుగు జాడలు కానీ పులి ఆనవాళ్ళు ఏమైనా తెలిసిన ఎడల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందించగలరని కోరడమైనది. డిపార్ట్మెంట్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-5909 మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏలూరు వారి ఫోన్ నెంబర్ 9440810